మార్చ్ 2019 అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి సాక్షి పేపర్ ఇక్కడుండే సాక్షి పేపరు యాడికో పోయింది 31 2019 ఎలక్షన్స్ అయ్యేటప్పటికి సాక్షి ప్రాఫిట్ 51,82,000 ఎంత 51.82 lakhs 51 లక్షల ప్రాఫిట్ 2022కి అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకోలే నేను 90,05,00,000 దాని నుంచి వచ్చిందిరా నేను అడుగుతున్నా 2 ఏళ్లలో 50 లక్షల నుంచి 90 కోట్లకి ఎలా ఎదిగింది సాక్షి పేపరు సాక్షి టీవీ ఎలా ఎదిగింది సాక్షి పేపర్ అని మేము అడుగుతున్నాం. ఇందిరా టెలివిజన్ అదే పరిస్థితి. ఇందిరా టెలివిజన్ అదొక కంపెనీ పొద్దున్న లేచి కాంగ్రెస్ వాళ్ళని తిడుతుంటారు వీళ్ళు. అంటే అడ్డంగా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా అసెంబ్లీలో ప్రచారాల కాడి నుంచి అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రచారాల కాడి నుంచి మొత్తం సాక్షి పేపర్కి దోసిపెట్టారనే విషయం మీరందరూ గుర్తుంచుకోవాలి. అడ్వర్టైజ్మెంట్లు ఎవరికీరు? ఈనాడు కీరు, జ్యోతి కీరు, ఈటీవీ కీరు, ఏబిఎన్ కీరు, టీవీ5 కీరు, మహా టీవీ కీరు, ఓన్లీ సాక్షియే ముద్దు. ఎందుకు ముద్దు మీకు? ఎందుకంటే అది వైఎస్ కుటుంబానిది కాబట్టి. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? సాక్షిలో వాటా లేదా? 1.12% వాటా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా? అంటే నువ్వు సాక్షిలో వాటా పెట్టుకొని తాడేపల్లి ప్యాలెస్లో నంబర్ 2గా కూర్చొని ఏది వస్తే అది సాక్షికి ఇస్తావా? మీ అబ్బ సొత్తా అని అడుగుతున్నాం. ఎవడు సొత్తు? జగన్మోహన్ రెడ్డి సొత్తా? భారతమ్మ సొత్తా? వాళ్ళ పిల్లల సొత్తా? సజ్జల రామకృష్ణారెడ్డి సొత్తా? ఎట్టిస్తారని అడుగుతున్నాం. మిగతా పేపర్లు ఏమో లాసుల్లో ఉన్నాయి, మీ పేపర్ మాత్రం బ్రహ్మాండంగా వెలుగులోకి వచ్చేసి కళకళలాడుతుందని కూడా మనవి చేస్తాం. అందరూ కొనాల్సిందే పేపరు, వాలంటీర్లు కొనాల్సిందే, సచివాలయాలు కొనాల్సిందే, ఆర్బీకేలు కొనాల్సిందే, కొనకపోతే దొబ్బులు. నువ్వు సాక్షి పేపర్ తీసుకోకపోతే వాలంటీర్ ఉద్యోగి పీకేస్తాం. ఏందా ఇది? ఇంత చిల్లరగా తయారయ్యారు మీరు. సరే, సాక్షి వాల్యుయేషన్ ఎంత ఉంటుంది గెస్ చేయండి. జగపతి పబ్లికేషన్స్ వాల్యుయేషన్ ఎంత? ఈరోజు ఆ కంపెనీ వాల్యూ ఎంత? ₹1,00,000 పెట్టిన కంపెనీ అది. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 10,58,58,481 షేర్లు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 10.65 crore షేర్స్ ఉన్నాయి. 2000 అంటే ఈ ₹10 షేర్లు గుర్తుపెట్టుకోండి. 2012లో ₹350 ప్రీమియం కమ్మారు. 2023లో నేను ఎక్కువ తీసుకోలే, ₹70 పెంచా, ఎక్కువ తీసుకోలే. 350 నుంచి ₹70 యాడ్ చేసి ₹420 పర్ షేరు ఈరోజు సాక్షి పేపర్ వాల్యుయేషన్ ఎంత తెలుసా? 4,475.45 కోట్ల రూపాయలు ఈరోజు సాక్షి వాల్యుయేషన్. 4,475 crores. ₹1,00,000 దగ్గర నుంచి 4,475.45 కోట్ల రూపాయలకి ఈరోజు సాక్షి ఎదిగిందంటే ఇన్ ఎ స్పాన్ ఆఫ్ హౌ మచ్? నాట్ ఈవెన్ 13 years. 1,00,000 ఈరోజు 4,475 కోట్లని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు నేను అడుగుతున్నా, తెలుగుదేశం ప్రభుత్వం రాగానే
సిబిఐ ఎంక్వైరీ ఉండదు, సిఐడి ఎంక్వైరీయే ఉంటుంది. కుటుంబం సాక్షిలో ఉండే ప్రతి షేర్ హోల్డర్ జైలుకి వెళతాడని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. మీరు చేసిన దోపిడీ బయటకు తీస్తాం, మీరు చేసిన అవినీతిని బయటకు తీసి సాక్షి పేపరులో అడ్డంగా ఏ విధంగా మీరు తీసుకున్నారో ప్రతి ఒక్కరు కూడా జైలుకి వెళతారని కూడా నేను మనవి చేస్తాను. సరే, 2004 మీకు అందరికీ గుర్తుంటుంది. వైఎస్ ఫ్యామిలీలో 2004 చాలా ఇంపార్టెంట్ ఇయర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి. ఎందుకంటే ఎలక్షన్లు వస్తున్నాయి, కష్టాల్లో ఉన్నాడు, డబ్బులు లేవు ఆ రోజు రాజశేఖర రెడ్డి దగ్గర. కానీ హుండాతనంగా నిలిచాడు. పంచికట్టు తగ్గలా, నడక తగ్గలా, నవ్వు తగ్గలా. ఆ రోజు 2004లో బంజారా హిల్స్ ఉండే ఇళ్ళని 40 లక్షలకి తాకట్టు పెట్టాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, వాస్తవా కాదా? నువ్వు కూడా సంతకం పెట్టావు అప్పుడు. 40 లక్షల రూపాయలకి తాకట్టు పెట్టి ఆ రోజు రాజకీయం చేశాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, 2009 వచ్చే లోపల వైఎస్ భారతీ సిమెంట్స్, సాండూర్ పవర్, సాక్షి పేపర్, క్యారమల్ ఏషియా, కీల్వాన్ టెక్నాలజీస్, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇన్ని కంపెనీలు? మీకు 5 ఏళ్లలో నడుస్తున్నాం. ఎవడబ్బా సొమ్ముతో పెట్టారని అడుగుతున్నాం. అన్ని లక్ష రూపాయల కంపెనీలే. ఇవన్నీ అవినీతి సొమ్ము. సిన్మనీ అంటే తెలుసు కదా, సిన్ అంటే పాపం. ఈ పాపిష్టి సొమ్ము కోసం నిన్న నాకు చాలా బాధ వేసింది. యునో వైఎస్ షర్మిల నాకు వాటా ఉంది అంటుంది. ఆ పాపిష్టి సొమ్ములో నీకు కూడా వాటా ఉందంటే ఆ పాపిస్టోళ్ళకి నీకు ఏంది తేడా అని అడుగుతున్నా. ఏం షర్మిలమ్మా, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో పెట్టిన పేపరు, ప్రజలు సొమ్ము దోసుకున్న పేపరు, అడ్డగోలుగా సంపాదించిన పేపరు, జగపతి పబ్లికేషన్స్. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ పాపిష్టి సొమ్ములో మీకు కూడా వాటా ఉందంటే మీకు వాళ్ళకి తేడా లేదు. వైఎస్ కుటుంబం అంతా ఈ పాపిష్టి డబ్బుల కోసం పోరాటం తప్పితే ఇంకొకటి లేదని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పెద్ద మాటలు చెప్తారు. ఆయన చెప్పింది మొన్న పోలవరము రాజశేఖర రెడ్డి కళ అంతయ్యా, నీకు వచ్చి కళ్ళ చెప్పాడా? పోలవరం షర్మిల పోలవరం కళ నాకు అని ఏ అమ్మ ఆడుతున్నావు? పోలవరం తీసుకొని వచ్చింది ఎవరు? అసలు కట్టించింది ఎవరు? 70% దాకా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు, సిబిఎన్ గారు. మీరు పోలవరం రాజశేఖర రెడ్డి కళ, నాగార్జున సాగర్ రాజశేఖర రెడ్డి కళ, ఆ కాటన్ ధరగట్టింది కూడా రాజశేఖర రెడ్డి కళ అని చెప్పండి. ఆ బ్యారేజ్ కూడా రాజశేఖర రెడ్డి కట్టించేసింది. అంతా ఆయనే. మీ పేర్లు వేసేసుకోండి. మేము అడుగుతున్నాం, ఈరోజు ఇద్దరికి జరుగుతుండే యుద్ధంలో ఈ సాక్షి పేపర్ వాటాల దగ్గర జరిగిన యుద్ధమే. ఇట్ ఈస్ ఎ ఫైట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డిస్ కంపెనీస్. రాజశేఖర్ రెడ్డి అడ్డంగా పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించుకున్న వ్యక్తులు, ఆ కుటుంబం ఈరోజు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుకుంటున్నారనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాం, సాక్షి పేపర్ని దయచేసి చదవడం మానేయండి. సాక్షి టీవీ చూడడం మానేయండి. ఆ పేపరు మీ సొమ్ముతో, ఈ అవినీతి సొమ్ముతో పెట్టిన పేపర్ అని కూడా నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ టైం చెప్తున్నాం, దయచేసి గుర్తుపెట్టుకో, నాకు మీడియా లేదు, నాకు సంబంధం లేదు, సాక్షి నాది కాదు. వద్దు, సాక్షి మీదే, మా భారతక్క మీ శ్రీమతే, మా హర్షిని మా వర్షపాప నీ కూతుర్లే, దినేష్ నీ బావమర్దే. దయచేసి ఆ వేరియేషన్ తీసుకురాబోకని కూడా నేను మనవి చేస్తూ, ఇప్పుడు కన్నా సిగ్గుండే
వైసీపీ నాయకులకి అందరికీ సిగ్గు తెచ్చుకోండి, మారండి అని కూడా మనవి చేస్తూ టేక్ ఎ బ్రేక్. ఎనీ క్వశ్చన్స్? అనిల్ ఏం చేశాడా? అనిల్ నర్సారావుపేట లేదంటున్నాడు కదా, ఒప్పుకున్నాడంట. ఓకే రైట్. అనిల్ ఏంది నర్సారావుపేటకి పోయేది ఏంది? ఏమైనా అర్థం ఉందా? జగన్మోహన్ రెడ్డి తలకాయ పోయిందా? తలకాయ పోయినట్టుంది అతనికి. ఓ కాదయా, అనిల్ కుమార్ యాదవ్ 4 నుంచి 5 లక్షల మెజారిటీ వస్తుందని మేము అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నెల్లూరు టౌన్లో. మీరందరూ నవ్వుతున్నారు ఎందుకు? 4 లక్షల ఓట్లు లేవు కదనా? ఓ మిగతా వాళ్ళు అందరూ వేస్తారయ్యా, వైజాగ్ కోడు అందరూ వచ్చేసి అంతా మొత్తం ఈయనకే 4 లక్షల ఓట్లు. నేను అడిగేది, బ్రహ్మాండంగా చేశాడు, ఆయన పొగిడారు అందరూ. ఆ పోలవరం డైలాగ్ ఏందా? 1/2%, 10%, 30%, 80% చేస్తాం, మేము చేస్తాం, చేసి చూపిస్తాం అనిన వ్యక్తి ఈరోజు నెల్లూరు టౌన్ నుంచి మారుస్తున్నారంటే ఎంత సిగ్గుచేటు అని అడుగుతున్నా. అంటే మేము చెప్పింది కరెక్ట్. అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు పట్టణంలో అట్టర్ ఫెయిలియర్. ఈరోజు వైసీపీ నాయకులకి అనిల్ కుమార్ యాదవ్ ఒకటే అడుగుతానయ్యా, నువ్వు ఇంత పొగడుతుంటావు కదా, అనిలా ఆ ప్రాజెక్ట్ ఒకటి ఉంది చూడు, మర్చిపోయారేమో మీరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరా, ఓ 90% అయిన ప్రాజెక్టుని 10% కంప్లీట్ చేయలేకపోయారా 5 ఏళ్లలో? ఆ కాంట్రాక్టర్ వదిలేసి పారిపోయాడా? 100 కోట్ల రూపాయలు ఇచ్చుంటే ఆ ప్రాజెక్ట్ అయిపోయిండేది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడతారా? మీరు మాట్లాడితే మేము వినాలా? ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నా. మేమైతే నెల్లూరు పట్టణ ప్రజలు తరపున నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డిని, అనిల్ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేదానికి లేదు, మేము ఒప్పుకోం. అనిల్ ఇక్కడే ఉండాలి, అనిల్ ఇక్కడే ఎమ్మెల్యేగా వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, చేయమని వైసీపీలో 35,000 నుంచి 45,000తో ఓడిస్తాము, నెల్లూరు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా మనవి చేస్తా ఉండాలి. ఉండు, చూస్తూ నీకు రేపు బాక్సులు దిగగానే బద్దలవుతాయి, అప్పుడు తెలుస్తుంది మీకు కొవ్వు 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 ఎక్కువైపోయింది కదా. కొవ్వా ఆ కొవ్వు తగ్గించి 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 భూమిలోకి పెట్టేస్తామని కూడా నేను మనవి చేస్తాను. ఎనీథింగ్ ఎల్స్? సాక్షి మీద ఈడీ కూడా అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా. సాక్షి పెట్టిందే అవినీతి సొమ్ము. ఈరోజు సాక్షి పేపర్లో ఇన్ని కేసులు ఉన్నాయి, ఎందుకు కంప్లీట్ చేయటంలో జగన్మోహన్ రెడ్డి? ఎందుకు కోర్టుకి అటెండ్ కావట్లేదు? ఎందుకు ఏదో పిటిషన్ వేసి అన్ని కేసులు ఆపున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇవన్నీ ఫైనల్ హియరింగ్ జడ్జిమెంట్కి వచ్చిందంటే జగనన్న అంత ఫ్యామిలీ జైల్లోకి పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అది డిలే చేసుకుంటా నాటకాలు ఆడుతున్నాడు అనేది జగమెరిగిన సత్యం. కోడికత్తి కేసు ఫర్ ఎగ్జాంపుల్, కోడికత్తి కేసులో జడ్జిమెంట్ వచ్చేసింది అనుకో, అది నాటకం అని తెలిసిపోద్ది. మామూలే కదా ఇవన్నీ. యా ఎనీథింగ్. వైఎస్ విజయమ్మ, వైఎస్ విజయం ఎవరికి వస్తుంది ఏమో లే, ఒక సగం భాగం ఇట్టు పంపిస్తుంది, సగం భాగం ఇట్టు పంపిస్తుంది ఏమో చీల్చుకొని. మాకేం తెలుసా? అది నాటకం కాకపోతే ఏందయ్యా ఇద్దరిది? వచ్చేసి ఇప్పుడు అంతా సూపర్గా అంతా అన్నీ వచ్చేసి తిరిగేసేసి అంతా పోలవరం గీలవరం పెద్ద పెద్ద నాయకులు కూడా మాట్లాడినట్టు మాట్లాడలేరు. ఇప్పుడు అంతా వచ్చేసి అసలు ఇరగ తీసేస్తుంది. నువ్వు కాళేశ్వరం సంగతి చూడమమ్మ. ఫస్ట్ కాళేశ్వరం అని చెప్పా. ఇప్పుడు ఏం చేసావా? ఏడుకొచ్చి ప్రాజెక్టులో డాడీ సరేగానా? రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎన్నిసార్లు చెప్తావు ఒక్క స్పీచ్లో? ఇన్లాగా సస్తున్నావా? ఒరే ఆపండి రా పిల్లనే, చెప్పండి రా అంటున్నాడు రాజశేఖర రెడ్డి. మీకు ఇండివిజువాలిటీ లేదా? మీకు స్వతంత్రం లేదా? మీ పేరు చెప్పుకొని రాజకీయం చేసుకోలేరా? చెప్పుకోండి పెద్ద ఆయన పేరు, మేము కాదంటాం. ఒకసారి 2 సార్లు
శేఖర్ రెడ్డి, రాజశేఖర్. ఎనీథింగ్ ఎల్స్? మీరు ఆరోపణలు చేశారు కదా, దీని నుంచి వస్తున్నది కదా, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి మామూలుగా ఎప్పుడు చేస్తున్న ఆరోపణలు ఏం ఆరోపణలు? నేనేం ఆరోపణలు చేయలేదా? సాక్షి పేపర్ నో 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 నో, ఎక్స్క్యూజ్ మీ, నేనేం సాక్షి మీద ఆరోపణ చేయలే. యూఆర్ వెరీ రాంగ్. సాక్ష్యాలతో చెప్తున్నా. గూగుల్ చెయ్యి, నువ్వు ఇది పోయి గూగుల్ చెయ్యి. ఈ షేర్ హోల్డింగ్ వస్తుందా లేదా చూడు. నేనేం ఆరోపణలు చేయటం లేదా. నేను చెప్పింది ప్రతి ఒక్కరు ఈరోజు ఓపెన్గా చెప్తున్నా. అది కానీ సాక్షిగా వచ్చిన ప్రాఫిట్ కానీ ఇవన్నీ ఆధారాలు బాబు. దయచేసి గూగుల్ చేసుకొని తెలుసుకోండి. ఈ ఆధారాలు దే ఆర్ నాట్ గాలి మాటలు. గాలి మాటలు ఆనం ఎప్పుడు మాట్లాడ్డు. ఆధారాలు ఉంటేనే మాట్లాడతాడు. ఇది వైఎస్ కుటుంబానికి సంబంధించిన పేపరు. వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళకి వాటాలు ఉన్నాయి కాబట్టి ఎల్లో మీడియా అని ఒక సృష్టించి ఈనాడు ఆంధ్రజ్యోతిని పాతాళంలోకి తొక్కేదానికి ప్రయత్నించిన కుటుంబం. వాళ్ళ షేర్ వాల్యుయేషన్ పెరిగేదానికి, సాక్షిని పెంచేదానికి మిగతా తెలుగు పేపర్ని తొక్కి పాతాళంలోకి తొక్కింది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. అంతే.